అశోక్ నగర్లో మారుతున్న ట్రెండ్ భారీగా తగ్గనున్న కోచింగ్ ఫీజులు. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. మనం జనరల్గా ఏంటి అంటే చాలా మంది నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, సో అశోక్ నగర్లో కోచింగ్ తీసుకోవాలని ఉంది, సో నాకు దానికి తగ్గ ఎక్స్పెన్సివ్ నేను పెట్టుకోలేను, అంత డబ్బులు నా దగ్గర లేవు, సో నేను సొంతంగా ప్రిపేర్ అవుతాను. కానీ నేను సొంతంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు గైడెన్స్ ఇస్తే చాలు, అంత డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నాకు ఏదైనా సబ్జెక్ట్ అవసరం అయితే సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ అన్న ఇవ్వాలి, లేకపోతే గైడెన్స్ కావాలి, లేకపోతే ఆన్సర్ రైటింగ్స్ నాకు కరెక్ట్ చేయాలి, లేకపోతే నేను సక్సెస్ అయ్యేదాకా సపోర్ట్ చేయాలి, ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ ఫీజులు పెట్టి కోచింగ్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకు ఒక ఆప్షన్ అనేది అశోక్ నగర్లో ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. దాంతోపాటు ఇంకొక కొత్త ట్రెండ్ అనేది మారుతుందా అంటే అవును అనేది అర్థమవుతా ఉంది. సో ఏంటి అంటే జనరల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు యూపీఎస్సీతో పాటు యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే అదర్ ఎగ్జామ్స్ లైక్ నాబార్డ్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఆర్ఆర్బీ కానివ్వండి, దాంతోపాటు ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. లైక్ ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే సెబీ ఎగ్జామ్, ఈపీఎఫ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ మారుతుందంటే ఏమో నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఏకేఎస్ఐఎస్ ఫౌండేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టుకున్నారు. సో నేను ఒకసారి ఇంటర్వ్యూలో కూడా అడిగాను. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సార్ చెప్పిన విషయం ఏంటి అంటే దానికి సంబంధించి మీరు కావాలంటే ఈ వీడియోలో చూడొచ్చు అది కూడా. సో ఎందుకని ఫౌండేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టారు అంటే, సో మల్టిపుల్ ఎగ్జామ్స్కి మనం ట్రైన్ చేసే విధంగా ఉండాలి, నాట్ ఓన్లీ జస్ట్ యూపీఎస్సీ అని చెప్పాడు. సో దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది. ఈపీఎఫ్కి సంబంధించిన గైడెన్స్ కానీ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇలాంటివి రీసెంట్గా స్టార్ట్ చేశారు. దీంతోపాటు జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే అశోక్ నగర్లో ఏకేఎస్ ఒక ట్రెండ్ స్టార్ట్ చేయడం, ఆ ట్రెండ్ని అన్ని ఫాలో అవ్వడం, సో చాలా మామూలు అయిపోయింది. ఫస్ట్ అసలు మెంటర్షిప్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏకేఎస్ఏ, తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మెంటర్షిప్ భవన్ అని మెంటర్షిప్ సపరేట్ బిల్డింగులు పెట్టి హడావుడ్ చేస్తూ ఉన్నారు. సో అబ్సల్యూట్లీ ఫైన్, దట్ ఈస్ అ గుడ్ థింగ్, దాన్ని కాదనడానికి లేదు. అయితే ఇక్కడ అశోక్ నగర్లో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యడానికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి వస్తే యూపీఎస్సీతో పాటు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని బయటికి వెళ్ళి ఎలా ఉండాలి, అలాంటి ఎన్వైర్న్మెంట్ అనేది ఏకేఎస్ఐఎస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ ఈ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్, ఎవరైతే డబ్బులు భారీగా ఫీజులు నేను కట్టుకోలేను, కంప్లీట్ ఫిలిమ్స్ మెయిన్స్ నేను తీసుకోలేను అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ఆప్షన్స్ అయితే మనకు ముందుకు తీసుకొచ్చింది ఏకేఎస్ఐఎస్. దానికి సంబంధించి మనం చూస్తే, సో లేదు డిగ్రీ నుంచే నేను ప్రిపేర్ అవుతాను, నాకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి, సో మెయిన్గా ఏంటి అంటే నేను 450 days ప్రోగ్రామ్ అని, చాణక్య దృష్టి అని, ఫినిక్స్ ప్రోగ్రామ్ అని 280 days అని, తపస్య అని 90 days ప్రోగ్రాము మెయిన్స్కి, సో సీడ్ ఫర్ సక్సెస్ అని, సో 180 days. ఎగ్జాంపుల్ మనకి సీడ్ ఫర్ సక్సెస్ మనం చూసుకుంటే డే టు డే స్టడీ ప్లాన్, అసలు రోజులో ఏమేమి చదవాలి, తర్వాత సెక్షనల్ టెస్ట్లు, తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్, క్విక్ రివిజన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్స్ క్లియరింగ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారు, వీక్లీ ట్వైస్ 1-to-1 మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తారు, 60 అడిషనల్ మెంటార్ స్లాట్స్ ఇస్తారు మీకు, నోట్ మేకింగ్ గైడెన్స్, రెగ్యులర్ మెంటారింగ్ మానిటరింగ్ విత్ ప్రోగ్రెస్ అండ్ ప్రొడక్టివిటీ షీట్స్, పీవైక్యూ సాల్వింగ్ ప్రోగ్రాము, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు స్క్రాచ్ నుంచి చాలా బుక్స్, దాంతోపాటు ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. హోప్ఫుల్లీ ఈ కాన్సెప్ట్, ఈ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ కానివ్వండి, ఈ మెంటార్షిప్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ఫుల్గా మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ ట్రెండ్ని కొనసాగించాలని అనుకుంటా ఉన్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కొత్తగా తీసుకొచ్చిన ఫౌండేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక పేదవాడు ఒక నాట్ జస్ట్ యూపీఎస్సీ ట్రైన్డ్ బియాండ్ యూపీఎస్సీ, అంటే ఒక్క యూపీఎస్సీ కోసం, ఎందుకంటే 0.01 సక్సెస్ రేట్ ఉంది. సో డెఫినెట్లీ దానికి సంబంధించి కూడా చాలామంది సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ ఉన్నారు. సో వాళ్ళ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. సో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి సార్? క్లాసెస్ డైలీ 2 hours కంపల్సరీ జరుగుతాయి, సాటర్డే రోజు హాలిడే ఉంటుంది. ఓకే, వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు సార్. టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ టాపిక్ దే విల్ కండక్ట్ ఎగ్జామ్. ఏకేఎస్ఐఎస్లో సోషాలజీ ఆప్షనల్ తీసుకున్న మరో స్టూడెంట్ మన ముందు ఉన్నారు. సో మన ఫీడ్బ్యాక్ అది తెలుసుకుందాం. సో ఎలా జరుగుతున్నాయి క్లాసెస్? క్లాసెస్ ఆర్ రియలీ వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు సార్ కూడా. లైక్ మాకు చాలా సింపుల్గా అండ్ వెరీ అండర్స్టాండబుల్గా చెప్తున్నారు, అండ్ లైక్ చాలా అండర్స్టాండ్ అవుతుంది. సో టెస్ట్లు జరుగుతున్నాయి. యా, క్లాస్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది, అండ్ వీఆర్ ఏబుల్ టు రైట్ టెస్ట్, అండ్ వీఆర్ ఏబుల్ టు అటెంప్ట్ ఎవ్రీ ఆన్సర్, అండ్ వీఆర్ ఈవెన్ గెటింగ్ గుడ్ మార్క్స్ ఆల్సో.
sir teaching way of his style and everything is very good. I recommend everyone and who are interested in sociology to please join in AKS. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇలా చేయలేవు? కనీసము డెమోకి అటెండ్ చేయవు, దాంతోపాటు క్లాసులు కూర్చొని పాత ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి కనీసం అవకాశం ఇవ్వవు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అలా. ఓకే, ఇది ఒకసారి చూడండి, ఎందుకంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చేస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏది సూట్ అవుతుంది, ఈ ఏదైతే మెంటార్షిప్ కానివ్వండి, సో ఈ మెంటార్షిప్ ప్రాసెస్లో మీ సెల్ఫ్గా ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది అనేది మేము ఫ్రీ కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. యూ క్యాన్ కనెక్ట్ విత్ అస్. మీకు ఏదైతే బాగుంటుంది, సో దాంట్లో ఫీచర్స్ ఏంటి అనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి నేను సొంతంగా సెల్ఫ్ ప్రిపేర్ అవుతాను. ఓకే, నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఓన్లీ మెంటార్షిప్ ద్వారా నేను కోచింగ్ తీసుకోగలుగుతాను. ఎందుకంటే కొంతమంది ర్యాంకర్స్ ఇదే మెంటార్షిప్ 2 లక్షలు 3 లక్షలు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో కాల్డ్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కొంతమంది ఇన్స్టిట్యూట్లు కూడా పెట్టున్నారు. కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ వేరే వాళ్ళ పేరు మీద ఇన్స్టిట్యూట్లు పెట్టి ఈ విధంగా పర్సనల్ మెంటార్షిప్ పేరుతో లక్షలు దోచుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి కాకుండా ఇది ఖచ్చితంగా మనకు చాలామందికి హెల్ప్ అవుతుంది. బయట కలరింగ్ ఏమో నేను నీతిమంతుడిని, నేను చాలా మంచివాడిని అని మాట్లాడుకుంటూ ఉంటాను. సో అలా కాకుండా మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను చెప్పేది నిజమా కదా, మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.